శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారు గతంలో కన్నా చాలా కష్టపడి పని చేయవలసి ఉంటుంది. ఎంత కష్టపడినప్పుడు కూడా ప్రతి కార్యక్రమం కూడా మధ్యలో ఆగిపోయే సూచనలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సరైనటువంటి ఆర్థిక సహకారం లేకపోవడం వల్ల చాలా పనులు మధ్యలో ఆగిపోవలసి వస్తుంది. వ్యక్తిగతంగా మీ దగ్గర తగిన ధనం లేకపోవడం వల్ల, అలాగే మీ యొక్క అవసరాలకి మీ కుటుంబ సభ్యులు కూడా ఏ విధంగా సహకరించకపోవడం వల్ల మీకు వచ్చినటువంటి అవకాశాలని పోగొట్టుకోవడం జరుగుతుంది. దాన్ని కొద్దిగా జాగ్రత్తగా గమనించి ముందుగానే తగు విధమైనటువంటి ధన సహకారంతో ప్రయత్నం చేయాలి తప్ప, మరి తీరా ప్రయత్నం చేసి ఫలితం వచ్చిన తర్వాత ధనం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికి గురే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. అలాగే మరి దగ్గర బంధువుల వల్లగా ఒక విధమైనటువంటి అసహనానికి, అవమానానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో, అలాగే మీ సహ ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదో ఒక అపవాదు, ఒక నింద ఈ వారంలో మీపై వచ్చే అవకాశం ఉంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లు మీ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా కూడా టెన్షన్కి గురవ్వకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటే మీ మీద ఉన్నటువంటి నిందలు, అపవాదులు తొలగిపోయే అవకాశం ఉంది. మీకు మీరే ముందుగా మరి తొందరపడడం వల్ల చికాకులు మరీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మశని ప్రభావం, కుటుంబ స్థానంలో రాహు, అష్టమంలో ఉన్నటువంటి నీచ శుక్రకేతువులు ఏదైనా ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో ఆర్థికపరమైనటువంటి నష్టం అవ్వచ్చు, లేదంటే ఒక అపవాదం అవ్వచ్చు, మీ మీద వచ్చే అవకాశం ఉంది. దానికి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు నమ్మే అవకాశం ఉంది. మీకు ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా, మీరు ఏ విధమైన తప్పు చేయకపోయినా ప్రస్తుతం మీకు ఉన్నటువంటి స్థితిని బట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసి ఉంటారనే అపవాదం వచ్చే అవకాశం ఉంది. అది ఏ విషయంలోనూ అవ్వచ్చు. బట్ ఏదైనా దాన్ని ఓర్పుతో సహకరించుకుంటే అన్నీ కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ వారంలో మరి సప్తమంలో ఉన్నటువంటి రవిగ్రహ సంచారం మీ జీవిత భాగస్వామికి చాలా బిజీగా ఉండడం వల్ల, వారి యొక్క హోదా పెరగడం వల్ల వ్యక్తిగతంగా మీ మీద పెద్దగా శ్రద్ధ పెట్టకపోవచ్చు. మీ యొక్క కష్టాలకి, ఇబ్బందులకి దగ్గరుండి చూసుకునే అవకాశం వారికి లేకపోవడం వల్ల ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ఈ వారం ఏదైనా ఒక ఒంటరి పోరాటం చేయవలసి ఉంటుంది. ఏదైనా కొద్దిగా మనోనిబ్బరంతో వ్యవహరించడం మంచిది. మీకు సాధ్యం కానప్పుడు కొంతకాలం పాటు వాయిదా వేసుకున్న నష్టం లేదు. కేవలం 6వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని, మీతో విరోధం తెచ్చుకోవాలని కొంతమంది కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా ఓర్పు, సహనం ఇంపార్టెంటు. కుటుంబ విషయాల్లో చాలా అసహనానికి, ఇబ్బందికి గురవుతుంటారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు చాలా విధాలుగా ఇబ్బంది పెట్టుకునే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా మీరు ఎంతో సహనంగా ఉన్నప్పుడు కూడా మీ కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క జోక్యం మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కూడా కొన్నాళ్ళ పాటు ఓర్పుతో వ్యవహరించండి. సో ఏదో విధంగా కావాలని మీ కుటుంబ సభ్యులు లేదంటే మీ మిత్రులు మీ నుంచి దూరం అయ్యే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి అన్నీ అనుభవంతో అర్థం చేసుకొని మంచి టైం కొరకు ఎదురు చూస్తూ మంచిది. ముఖ్యంగా ఈ వారంలో శుక్రగ్రహం నీచపడి ఉండడం, కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీలకి అనారోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం కానీ, మంగళవారం కానీ, వీలైతే ప్రతిరోజు కూడా ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి లక్ష్మీ అష్టోత్తరం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం మంచిది. స్త్రీలు లాంటి వాళ్ళంటే ఇంట్లోనే
లలితా సహస్రనామం లాంటి పారాయణ చేసుకోవడం వల్ల, ముఖ్యంగా విఘ్నేశ్వరుని యొక్క పూజతో ప్రారంభించి అమ్మవారిని పూజ చేసుకుంటే అటు కేతు శుక్రగ్రహాల కలయిక నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ శాస్త్రాల ప్రకారం చాలా అనుభవపూర్వకంగా ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరి దాని నుంచి బయటపడే ప్రయత్నంలో మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో అభిషేకం అని చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక సెంటెడ్ ఆయిల్ ఉంటుంది, అంటే సంపంగ నూనె కానీ చామంతి నూనె కానీ కొన్ని తైలాలు రేర్గా దొరుకుతుంటాయి. అటువంటి సంపంగ నూనె కానీ చామంతి నూనె లాంటిది కానీ తీసుకొని, అంటే బాగా స్మెల్ వచ్చినటువంటి ఆయిల్, దాంట్లో సింధూరాన్ని కలిపి స్వామివారి యొక్క విగ్రహానికి సంపూర్ణంగా పూయడం వల్ల, దాన్ని అభిషేకం కూడా అంటారు, ఆ విధంగా చేయడం వల్ల విధి విధానంగా మరి శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామికి ఆ విధంగా పూత పూసి ఎక్కువగా చామంతులతో పూజ చేయడం వల్ల ఖచ్చితంగా చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి, ఆ రోజు విధి విధానంగా కేవలం ఏలినాడు శని, అష్టమ శని అనే కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి మీద ఏదో విధంగా శని ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, దాని తర్వాత శివాలయంలో విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకొని ఎక్కువగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులై శని భగవాను యొక్క పరీక్షల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం, అలాగే మరి అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వడం వల్ల ఈ వారం ఏర్పడే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.